ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గలమెత్తారు. ఏమో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇచ్చి డెవలప్మెంట్ కి సహకారం ఉంది. వేరే కంటోన్మెంట్ బోర్డ్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం డెవలప్మెంట్ షేర్ ఇయ్యక కొత్త నామినేటెడ్ మెంబర్ ఇక మీ సహకారం అందించండి అంటూ విన్నపాన్ని ముందుంచారు. పెట్టిన ప్రపోజల్స్ కాదు, ఇదే నా ప్రపోజల్ అంటూ ఎంపీ తేటతెల్లం చేశారు. మీరెన్ని చెప్పినా కేంద్ర ఆధీనంలో కంటోన్మెంట్ లో ఆ విధానమే కొనసాగుతుందంటూ సీఓ స్పష్టం చేశారు. కొత్త నామినేటెడ్ మెంబర్ ప్రమాణ స్వీకార మహోత్సవ సాక్షిగా బోర్డు సమావేశం కాసా అంతేగా అన్నట్లుగా నామినేటెడ్ మెంబర్ సమాధానమిస్తే మా సమస్యలు పట్టవా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నిస్తే మేం చేయాల్సింది చేస్తాం, మీ ఫండ్ అందిస్తే మరింతగా అంటూ సీఓ జవాబందించేశారు. వెయిట్ బోర్డు సమావేశంలో అసెంబ్లీ వద్దనుకుని నేటి సమావేశంలో ఫుల్ ప్రిపేర్ అయ్యి ఎమ్మెల్యే హాజరు కాగా ప్రశ్నల వర్షంతో అదరగొట్టిస్తే నామినేటెడ్ మెంబర్ గా భానుక నా పాలన ఇక షురూ అయ్యిందంటూ తెలియజేశారు. స్టార్టింగ్ లో ఎంట్రీ ఇచ్చిన ఎంపీ తాను చెప్పేది చెప్పి వెళ్ళిపోగా ఇక బోర్డు సమావేశం కాస్త వాడి వేడి లేకుండానే పార్టీ సమావేశమా బోర్డు సమావేశమా అన్న ఎమ్మెల్యే ప్రశ్న మధ్య ముగిసిపోయింది. నేటి వెయిట్ బోర్డు సమావేశంపై మినిట్ టు మినిట్ మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. కంటోన్మెంట్ బోర్డు వెరైటీ బోర్డు సమావేశం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ర్యాలీగా 11:15 ఎంపీ ఈటెల రాజేంద్రతో కలిసి నూతన బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున సమావేశానికి హాజరయ్యారు. ముందుగానే తమ కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్య నేతలకు సీట్లు కేటాయించాలంటూ అధికారులకు భానుక విన్నవించడంతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సుధాకిషోర్ రెడ్డి, కార్పొరేటర్ కొంత దీపికా నరేష్, బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ టిఎన్ వంశతిలతో పాటు బీజేపీ మహంకాళ జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆకుల నగేష్, బాణాల శ్రీనివాస్ రెడ్డి, భానుక వారి కోడలు కూతురుతో పాటు పలువురికి సమావేశ హాల్లోకి అనుమతిచ్చారు. భానుక ఇంటి అనంతరం పాదాభివందనం చేసి పలువురు ఆశీర్వచనాలు తీసుకోగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు బోర్డు అధ్యక్షుడు నంజనాదేశ్వర, బోర్డు సీఓ మధుకర్ నాయక్, జాయింట్ సీఓ పల్లవి విజయవంశీ, డిప్యూటీ సీఓ విజయ్ కుమార్, బాలనయ్యర్లు హాజరు కాగా అధికారులు హనీ, దేవేందర్, రాజ్ కుమార్లు పూర్తి ఏర్పాట్లు చేసి ఫైల్స్ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. బ్రిగేడియర్ ఆదేశాలతో సీఓ మధుకర్ నాయక్ మొదటగా నూతన నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జునతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన నామినేటెడ్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం అనంతరం వెయిట్ బోర్డు సమావేశం ప్రారంభం కాగా పురాతన కంటోన్మెంట్ కట్టడాలపై బుక్ రూపకల్పనతో పాటు పలు అభివృద్ధి పనులు, టెండర్లు, పలు భవనాలకు 248 నోటీసులు, లీజ్ పొడిగింపుతో పాటు పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుక్ రూపకల్పన ద్వారా కంటోన్మెంట్ లోని పాత కట్టడాలపై సర్వే చేయించి బుక్ లో పొందుపరచడం జరుగుతుందని సీఓ స్పష్టత ఇవ్వగా అందుకు అందరూ అంగీకారం తెలిపారు. అయితే బోయినపల్లి నేతాజీ స్కూల్ స్థలం విషయంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్ల మహేష్ రెడ్డి పెట్టిన ప్రపోజల్ పై చర్చ జరగగా అందుకు అంగీకారం దొరుకుతుందన్న సందర్భంలో ఎంపీ ఈటెల అందుకు నిరాకరించారు. ఆ స్థలంలో సరస్వతి శిశు మందిర్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామంటూ స్పష్టత ఇవ్వడంతో పాటు మరోసారి ఆలోచిద్దామంటూ ప్రస్తుతానికి వాయిదా వేయించారు. ఆ ల్యాండ్ లో దాని యూటిలైజేషన్ ఏంటి, మొన్న రీసెంట్ గా ఖాళీ చేసాం, ఆ ల్యాండ్ ని కంటోన్మెంట్ బోర్డ్ టేక్ ఓవర్ చేసింది. సో దాంట్లో మాకు వేరియింగ్ ప్రపోజల్స్ వచ్చాయి. ఒకటేమో సరస్వతి శిశు మందిర్ వాళ్ళు మాకు ఒక స్కూల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ సబ్మిట్ చేశారు. అదే మన ఎమ్మెల్యే గారు అండ్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ జక్ల మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళు ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది, పబ్లిక్ నుండి చాలా రిక్వెస్ట్ ఫర్ కమ్యూనిటీ హాల్ ఉందని చెప్పేసి అనంతరం 11:23 నూతన నామినేటెడ్ మెంబర్ తో ఫోటో సెషన్ ముగించి ఎంపీ ఈటెల వెళ్లిపోగా ఇక అక్కడ జరుగుతున్న బీజేపీ పార్టీ సందడి చూసి బయట బ్యానర్లు, పార్టీ కార్యకలాపాలతో ఇది బోర్డు సమావేశమా లేక పార్టీ సమావేశమా అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులను ప్రశ్నించారు. ఎంత హడావిడి ఏమిటంటూ ఆయన ప్రశ్నించగా ఈ విషయంపై స్పందించిన సీఓ మధుకర్ నాయక్ ఏది ఉన్నా బోర్డు కార్యాలయం అవతల వరకే అంటూ స్పష్టత అందించారు.
11:30 మరలా సమావేశం ఇక మొదలు కాగా అసలు బోర్వెల్స్ పరిస్థితి ఏమిటని, ఎండాకాలంలో నీటి కష్టాలు తీర్చేలా పరిస్థితి ఉందని, వాటిని కరెంటు బిల్లులు కట్టకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారంటూ శ్రీ గణేష్ అధికారులకు వివరించగా ఉన్న బోర్వెల్స్ ఎన్ని అంటూ బ్రిగేడియర్ అడగడంతో అక్కడే ఉన్న వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ వాటి సంఖ్య 585గా ఉందని, ప్రస్తుతం వాటి బిల్లులు కట్టాలంటే నెలకు 60 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుందంటూ స్పష్టత ఇవ్వడంతో వెంటనే సీవో మధుకర్ నాయక్ బిల్లు చెల్లింపు విధానాన్ని గతంలోనే మానుకోవడం జరిగిందని, ఎమ్మెల్యేలు వస్తారు వెళ్తారు కానీ తర్వాత బిల్లుల విషయంలో మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ స్పష్టత ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే ఫండ్ నుంచి మీరు కేటాయింపులు చేయండి లేక ప్రభుత్వం అనేది బాధ్యత అంటూ ఒప్పించాలంటూ సూచనలు అందించగా, తాను వచ్చిన నాటి నుంచి తన పని తాను చేస్తున్నారని, వెంటనే పనులు జరగవని, కాస్త సమయం ఇవ్వాలంటూ ఎమ్మెల్యే సూచించడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని వారికి తగిన విధంగా బోరు నీటి సరఫరా అందించాలంటూ సూచించడంతో పాటు తమ వంతుగా విద్యుత్ శాఖ లేఖను రాస్తామంటూ సీఓ స్పష్టత ఇచ్చారు. వేయడానికి జాప్యం జరిగింది. వేసిన బోర్లకి ఇప్పటికీ నీటి సరఫరా లేదు జనాలకి. ఎందుకంటే వాళ్ళ కనెక్షన్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలి, ఇలా సపోర్ట్ కావాలి. ఇప్పటిదాకా ఇవ్వలేదు అని అడిగితే వారు ఏమంటున్నారంటే ఇది భారం అవుతుందని చెప్తున్నారు. ఇది మీరు సిడిపి ఫండ్స్ నుండి వాటి కొరకు ఆ బోర్వెల్ కనెక్షన్స్ ఏవైతే పవర్ చేస్తామో వాటికి బిల్స్ ఫ్రీ చేయాలని చెప్పేసి, అండ్ బిల్స్ షుడ్ నాట్ బి రేజ్ బికాజ్ ఇది ఒక పబ్లిక్ యూటిలిటీ అండ్ మోస్ట్ రిక్వైర్డ్ అవసరం బట్టి ఏరియాస్లోనే ఎక్కడైతే వాటర్ షార్టేజ్ ఉంటుందో అక్కడే బోర్వెల్స్ చేస్తారు కాబట్టి వాటి ఆ బోర్వెల్ వాటర్ కనెక్షన్స్ మాత్రం ఫ్రీ వాటర్ సప్లై, పవర్ సప్లై ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. ఇన్నాళ్ళుగా సర్వీస్ ఛార్జీల విషయంలో అడుగుతున్నా అటు నుంచి మాత్రం స్పష్టత రావడం లేదని, గ్రౌండ్ల అభివృద్ధి ఒప్పందం కోరిన పూర్తి సమాచారం ఇవ్వలేదంటూ సీఓ ఎమ్మెల్యేను కోరగా, ఇప్పటికీ కేంద్రం నుంచి 4.5 కోట్లు ఇచ్చారని, లెక్కలో చాలా తేడాలున్నాయని కమిటీతో విచారణ చేస్తారంటూ సీఓ స్పష్టత ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తాము పనిచేస్తామని కమిటీ క్లారిటీ ఇచ్చిన అనంతరం ఈ నిధులు వస్తాయంటూ బ్రిగేడియర్ సైతం స్పష్టత ఇవ్వగా, అసలు వచ్చేది ఎంత అది తాము ఇప్పుడు తెలియజేయలేమంటూ అధికారులు తెలియజేయడంతో నాటి నుంచి నేటి వరకు సర్వీస్ ఛార్జీల్లో 100 కోట్లు విడుదల చేసిన కంటోన్మెంట్ అభివృద్ధి చెందేది అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేశారు. ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, దాని ద్వారా సర్వీస్ ఛార్జెస్ వస్తున్నాయంట. నేను ఇప్పుడు 1000 కోట్లు అన్నదానికి కనీసం 500 అయితే ఉంటది కదా, 100-200 కోట్లు అయితే రిలీజ్ చేస్తే అది జనాలకు ఎంతో సమస్యలు పరిష్కారం అవుతుంది. దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి తీసుకురావాలంటే 11:43 సమావేశం కాస్త వేడుకగా, బజార్ ల్యాండ్ల విషయంలో కనీసం టాయిలెట్స్ కష్టే పరిస్థితి కూడా లేదని, వాళ్ళ కాలగత్యాలు తీర్చుకోవడానికి కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, వారంతా భారతీయులైనప్పుడు సౌకర్యాలు కల్పించడంలో తప్పేంటంటూ శ్రీ గణేష్ అధికారులను ప్రశ్నించగా, నూతన నామినేటెడ్ మెంబర్ బానుక కూడా పీఎం నరేంద్ర మోదీ లాంటిది మరుగుదొడ్ల విషయంలో పథకాలు పెట్టి అందించారని, మహిళగా తాను కూడా వారి సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నట్టు తెలియజేయగా, ఏనాటికైనా వారు కాలు చేయాల్సిందేనని, డిఫెన్స్ భూమిని ప్రభుత్వం తీసుకుని ఎక్స్చేంజ్ చేయడం మినహా మరో దారి లేదంటూ స్పష్టత ఇవ్వడంతో పాటు, మీరు కావలిస్తే మీ ఫండ్ ఇస్తే మొబైల్ టాయిలెట్లు ఏర్పాటుకు ఆలోచన చేద్దామంటూ స్పష్టతను సీఈఓ అందించగా, ఇక రోడ్డు అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చ జరగగా, బానుక వారి సందేశాన్ని అందించాలంటూ అధికారులు సూచించడంతో ఇక తన పాలన ప్రారంభమైందని, ప్రజా సమస్యలపై ఇక తన ప్రయత్నం సాగుతూనే ఉంటుందంటూ ఆమె సందేశం మధ్య నూతనంగా వివాహం చేసుకున్న జాయింట్ సీఈఓ పల్లవి విజయవంశీకి అందరి శుభాకాంక్షలు తెలియజేయగా 11:50 సమావేశం ముగిసింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేయడానికి సహాయశక్తుల కృషి చేసి గవర్నమెంట్ ఇస్తుంది. మీన్వైల్ ఈ ప్రాసెస్ అయ్యే వారికి టైం పడుతుంది కాబట్టి ఈ టైం లోపల వాళ్ళకి అన్ని వసతులు కల్పించి వాళ్ళు కూడా ఆత్మ గౌరవంతో సంతోషంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈనాటి సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజా సమస్యలపై గలం విప్పి అన్నింటా ప్రశ్నలు సంధించగా, బోర్డు సీఓ మధుకర్ నాయక్ సైతం ఆయన ప్రశ్నలకు ఆయనతోనే పరిష్కారం అంటూ పలు చోట్ల మెలకపెట్టేగా, బానుకాయక మొదలైంది నా పాలన అంటూ తెలియజేస్తే, సర్వీస్ ఛార్జీల విషయంలో మాత్రం నో కామెంట్ అంటూ పబ్లిక్ టాయిలెట్స్ తో పాటు బోరు నీటి విద్యుత్ ఛార్జీలపై వాటిగా కాసేపు సాగి నేటి నామినేటెడ్ మెంబర్ ప్రమాణ స్వీకారంతో వారి మొదటి సమావేశం ముగిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా తరలివచ్చి నన్ను ఆశీర్వదించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ గారికి కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలతో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా కొనసాగడం ఎన్నటికీ మర్చిపోలేను. మీ సహాయ సహకారాలతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భానుక నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. పక్కా ప్రణాళిక, ఎక్కడ లోటుపాట్లు లేకుండా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉదయం సామరిపేటలోని ఈటెల రాజేందర్ నివాసం నుండి ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన సన్మాన కార్యక్రమంతో ముగిసింది. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పెద్ద ఎత్తున కాసయ్య శ్రేణులు, అభిమానులు, పార్టీలకు అతీతంగా నాయకులు, కంటోన్మెంట్ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. భానుక వారి ఏర్పాట్లతో ఎంపీ ఈటెల రాజేందర్ సైతం ఫిదా అయ్యారు. ప్రమాణ స్వీకార మహోత్సవ హైలైట్స్ ను ఓసారి చూద్దాం.
ఛాలెంజ్ గా తీసుకుని బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా బానుక నర్మదా మల్లికార్జున నామినేట్ సీట్లో కూర్చోబెట్టేందుకు ఈటెల రాజేందర్ చేసిన ప్రయత్నం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో నామినేటెడ్ పదవిని దక్కించుకున్న బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఈటెలను ఫిదా చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం 9 గంటలకు ఈటెల రాజేందర్ నివాసానికి బానుక నర్మదా మల్లికార్జున్ కుమారుడు శ్రవణ్ కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి చేరుకున్నారు. అక్కడి నుంచి బీజేపీ శ్రేణులతో కలిసి ఈటెల వెంట కంటోన్మెంట్ కు తరలివచ్చారు. కార్ఖానా వద్ద మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈటెల రాజేందర్ రాక కొరకు ఎదురు చూశారు. ఈటెల రాజేందర్ అక్కడికి చేరుకోగానే బైక్ ర్యాలీగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి బీజేపీ వార్డు అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈటెల వెంట కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. బోర్డు కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఓపెన్ టాప్ జీపును బిఎన్ శ్రీనివాస్ ఏర్పాటు చేయగా ఈటెల రాజేందర్ బానుక నర్మదా మల్లికార్జున ఓపెన్ టాప్ జీపులో ఎక్కి ర్యాలీగా బోర్డు కార్యాలయానికి తరలివచ్చారు. భారీ గజమాలను ఏర్పాటు చేసి క్రేన్ ద్వారా వారి మెడలో వేసి స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీప్ లో కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్, బిఎస్ శ్రీనివాస్, మౌంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్, విజయరామరాజుతో పాటు పలువురు బోర్డు కార్యాలయం వద్ద చేరుకొని పార్టీ శ్రేణులకు అభివాదం తెలిపారు. బోర్డు కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి బానుక నర్మదా మల్లికార్జునతో పాటు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు రావడంతో కార్యాలయం బయట వేచి చూశారు. ప్రమాణ స్వీకారం ముగింపు అనంతరం నామినేటెడ్ సభ్యురాలి ఛాంబర్ కార్యాలయానికి ఈటెల రాజేందర్ వచ్చారు. మొదటిసారి ఛాంబర్ లో అడుగుపెట్టిన ఈటెల రాజేందర్ అక్కడ వాతావరణం చూసి ఫిదయ్యారు. ఎంట్రన్స్ లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎంపీ ఈటెల రాజేందర్ల ఫోటోలను ఏర్పాటు చేయడంతో ఫోటోలను నిశితంగా పరిశీలిస్తూ ఈటెల రాజేందర్ సంతోషంగా నామినేటెడ్ సభ్యురాలి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఈటెల రాజేందర్ ను సన్మానించేందుకు బీజేపీ శ్రేణులతో పాటు కంటోన్మెంట్ లో పలు కాలనీ వాసులు పోటీ పడుతూ సన్మానాలతో ముంచెత్తారు. బోర్డు కార్యాలయంలో రక్షణ శాఖ అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేసిన అనంతరం మొదటిసారి బోర్డు కార్యాలయం ప్రాంగణంలో ఉన్న నామినేటెడ్ సభ్యురాలి కార్యాలయానికి బానుక నర్మదా మల్లికార్జున్ చేరుకుని అభిమానులు, పార్టీ శ్రేణుల సన్మానాలను అందుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన నామినేటెడ్ సభ్యురాలి కుర్చీలో బానుక నర్మదా మల్లికార్జున్ ఆసీనులయ్యారు. మాజీ సభ్యుడి కుర్చీని తీసివేసి నూతన కుర్చీని ఏర్పాటు చేశారు. వార్డుల వారుగా బీజేపీ నాయకులు తరలివచ్చి బానుక నర్మదా మల్లికార్జున్ కు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం బీజేపీ మయం చేద్దాం, కాషాయం మయం చేద్దాం, అంతే. కాషాయం కాషాయం కాషాయం. బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కుటుంబ సభ్యుల సందడి అంతా ఇంత కాదు. భర్త మల్లికార్జున్ ఎప్పటికప్పుడు బోర్డు కార్యాలయం వద్ద జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తూ వచ్చిన అతిథులను కలుస్తూ వారి సన్మానాలను అందుకుంటూ ఎక్కడ ఏ నాయకుడు కార్యకర్త నిరాశకు గురి కాకుండా చూస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కుమారుడు శ్రవణ్ ఈటెల రాజేందర్ నివాసం నుండి బోర్డు కార్యాలయం వరకు ఆయన వెంట ఉండి అడుగడుగున ఘనస్వాగతం పలికేరా ఏర్పాట్లపై దృష్టి సారించారు. బీజేపీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలతో తల్లిని నామినేటెడ్ సభ్యురాలుగా చూసుకుని ఉప్పొంగిపోయారు. కుమార్తె మౌనిక బోర్డు కార్యాలయం వద్ద బంధువులు, మహిళా నాయకులకు బాధ్యతలను తీసుకున్నారు. బోర్డు కార్యాలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి కొందరిని అనుమతించకపోవడంతో మహిళలను లోనికి పంపించాలంటూ కుమార్తె అధికారులకు విజ్ఞప్తి చేయడంతో వారిని లోనికి పంపించారు. ప్రమాణ స్వీకార మహోత్సవ సన్నివేశాలను ఎప్పటికప్పుడు విదేశాలలో ఉండే తన అక్కకు, వారి కుటుంబ సభ్యులకు వీడియో కాల్లో చూపిస్తూ నామినేటెడ్ సభ్యురాలుగా తన తల్లి పేరుతో ఏర్పాటు చేసిన నేమ్ బోర్డులను చూపిస్తూ సమర్పడిపోయారు. బానుక నర్మదా మల్లికార్జున్ కోడల శిరీష తన అత్తకు లభించిన గౌరవానికి ఈటెల రాజేందర్కు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక బానుక నర్మదా మల్లికార్జున్ కు అమ్మ, అత్త రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఇద్దరిని బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు కంటికి రెప్పలా చూసుకుంటారు. కోడలు, కూతురు నామినేటెడ్ పదవి కుర్చీలో నర్మద కూర్చోగానే వారిరువురు ఆప్యాయంగా ముద్దులు పెట్టి మరీ శుభాకాంక్షలు తెలిపారు. దేవుళ్ళ జన్మాలయం. నామినేటెడ్ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన బానుక నర్మదా మల్లికార్జున్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చారు. మల్లికార్జున్తో పార్టీ నాయకులకు ఉన్న మంచి సంబంధాలతో నర్మదా మల్లికార్జున్ దంపతులను సన్మానించేందుకు పలు పార్టీల నాయకులు పోటీ పడ్డారు. నామినేటెడ్ సభ్యురాలు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ తన టీం సభ్యులతో కలిసి బానుక నర్మదా మల్లికార్జున్ ను శాల్వతో సత్కరించారు. నామినేటెడ్ సభ్యురాలుగా మహిళలకు అవకాశం కల్పించడం పట్ల ముప్పిడి మధుకర్ హర్షం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులను ఘనంగా సన్మానించారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ నామినేటెడ్ పదవిని దక్కించుకోవడం పట్ల శాంసన్ రాజు అభినందనలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించాలని శాంసన్ రాజు ఆకాంక్షించారు. నాగరాజు, యాదగిరి, శ్రీహరి, నగేష్, మురళి, అక్బర్, సంపత్తో పాటు పలువురు శాంసన్ రాజు వెంట ఉన్నారు. దోస్త్ మేరా దోస్త్
तू है मेरी जान। కంటోన్మెంట్ టీడీపీ నాయకులంతా కలిసికట్టుగా బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలను సీనియర్ నాయకులు జనగామ నరసింహరావు, అశోక్ యాదవ్, మసూదన్ రావు, ఎస్కే బాబు, అనురాధ, ప్రతాప్, రవీందర్, డిఆర్ శ్రీనివాస్, శేఖర్ ఆనంద్, నాగరాజ్ గౌడ్తో పాటు పలువురు తెలియజేశారు. కంటోన్మెంట్ 1 నుండి 8 వార్డుల్లో తమ మార్కును పదిలం చేసుకునేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని జనగామ నరసింహరావు ఆకాంక్షించారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా బాధ్యతలు చేపట్టిన బానుక నర్మదా మల్లికార్జున్ ను రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా ఆయన టీం సభ్యులతో శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఓవైపు సన్మానిస్తూనే మరోవైపు కంటోన్మెంట్ పరిధిలో ఉన్న రోడ్డు విస్తరణకు సంబంధించి 200 ఫీట్లకు బదులు 100 ఫీట్లకు తగ్గించేలా సహకారం అందించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఎలివేటర్ కారిడార్ కొరకు రాజీవ్ రహదారి రోడ్డు మార్గంలో స్థల సేకరణ సర్వే కొనసాగుతుందని, ప్రత్యేక చొరవ తీసుకుని 100 ఫీట్లకు కుదించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బోర్డు కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి పాల్గొన్నారు. ఈటెల రాజేందర్ కు సన్నిహితుడుగా ఉన్న సదాకేశవరెడ్డి భానుక నర్మదా ప్రమాణ స్వీకారం అనంతరం ఈటెల రాజేందర్ తో కలిసి కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈటెల రాజేందర్ కారులో సదాకేశవరెడ్డి ఈటెల రాజేందర్ ను పక్కన కూర్చోబెట్టుకుని స్వయంగా నడుపుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒకలే తిరిగారు. ఈటెల రాజేందర్ కు సదాకేశవరెడ్డిలు అత్యంత సన్నిహితులు కావడంతో ఒకే కారులో కంటోన్మెంట్ 2వ వార్డులో కలియ తిరుగుతూ పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దోస్తు మేరా దోస్త్ అంటూ వారి మధ్య బంధం దృఢమైనదన్నట్లుగా ముందుకు సాగారు. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులకు అత్యంత సన్నిహితులు ఎవరైనా ఉన్నారా అంటే అది బాణాల శ్రీనివాస్ రెడ్డి అని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా బానుక మల్లికార్జున్ కెప్టెన్ గా ఉంటూ 6వ వార్డులో రోజువారీ పర్యటనలు చేస్తూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం దిశగా కృషి చేస్తూ బానుక మల్లికార్జున్ కు బాణాల శ్రీనివాస్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. బానుక నర్మదా ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయం వద్ద ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించారు. బానుక నర్మదా మల్లికార్జున్ కి వచ్చిన వినతి పత్రాలను బాణాల శ్రీనివాస్ రెడ్డి చేతిలో పెట్టి పరిష్కార బాధ్యతలను అప్పగించారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద మధ్యాహ్నం వరకు పార్టీ శ్రేణులను అభిమానులు కలుస్తూ సన్మానాలను అందుకున్న అనంతరం బానుక నర్మదా మల్లికార్జున్ ఇంపీరియర్ గార్డెన్ వద్ద భోజనాలను ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో బానుక నర్మదా మల్లికార్జున్ అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఇంపీరియర్ గార్డెన్ లో పార్టీ శ్రేణులకే సమయాన్ని కేటాయించి వారితో కలిసి ఫోటోలు దిగుతూ వారి సన్మానాలను అందుకుంటూ సంతోషంగా బానుక నర్మదా మల్లికార్జున్ గడిపారు. ఇంపీరియర్ గార్డెన్ వద్ద పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలుకుతూ తులసిమాలతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశీ తిలక్ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బానుక నర్మదా మల్లికార్జున్ వెంట ఉండి కార్యక్రమాలను వీక్షించారు. బీజేపీ శ్రేణులతో కలిసి ముందు వరుసలో ఉంటూ పార్టీ శ్రేణులతో సరదాగా గడిపారు. సీనియర్ నాయకులతో పాటు వార్డుల వారీగా అధ్యక్షులు జైపాల్ రాకేష్, మందుల శ్రావణ్, అరుణ్, సచిన్ కన్కే, సంతోష్, ప్రతీక్, టింకు, కిట్టు, మోండా డివిజన్ అధ్యక్షులు జితేందర్లతో పాటు పలువురు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులతో పాటు కార్యవర్గ సభ్యులు, వార్డుల మాజీ అధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్ ఘనంగా సన్మానించారు. మొత్తానికి ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాషాయ దళం పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయడంతో బానుక వారి కుటుంబంలో సంతోషాలు విరవెల్లేశాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని నన్ను ఆశీర్వదించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలు, అభిమానులకు, కంటోన్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ కంటోన్మెంట్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇదే అభిమానాన్ని ఎల్లవెల్లలా చూపించాలని కోరుకుంటూ కలిసికట్టుగా ముందుకు సాగి కంటోన్మెంట్ లో బీజేపీ జెండా ఎగరవేయాలని ఆకాంక్షిస్తూ బానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. చాలా రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. నేటి తొలి రోజు అసెంబ్లీ సమావేశం సందర్భంగా సమావేశంలో హాజరయ్యేందుకు కేసీఆర్ రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన సందేశాన్ని అందించారు. రైతులకు పెద్దపీట వేస్తూ వారి అభివృద్ధి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది అంటూ తెలియజేశారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మండిపడ్డారు. గాంధీ భవన్ ప్రెస్ మీట్ల గవర్నర్ ప్రసంగం ఉందంటూ కేటీఆర్ మండిపడగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు కానీ ఎవరూ స్పందించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్లు సమాచారం. టీపీసీసీ మహేష్ కుమార్ మాత్రం కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. దమ్ముంటే చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసరడంతో పాటు తాము రైతుల కోసం చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నామంటూ సవాల్ విసిరారు. 1,62,000 కోట్ల అప్పు చేసినందుకు గవర్నర్ గారు ఏమైనా మందలిస్తారేమో రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే మరి అక్కడ కూడా
గాంధీ భవన్ లో ఒక కార్యకర్త చేసే ప్రసంగం లాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది. ఇవాళ మీరు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటది. ఈ రాష్ట్ర సంపదని కేసీఆర్ కుటుంబం ఏ రకంగా కుల్లగొట్టిందో ప్రజలు తెలుసుకునే మీకు ఇంటికి పంపినారు. వాత పెట్టినా కేటీఆర్ గారికి మాత్రం ఎక్కడ అహంకారం తగ్గినట్టు కనబట్లే. అదే ఆలయంలో జరిగిన చోరీ నేపథ్యంలో అమ్మవారు శాంతించాలంటూ శాస్త్రోక్త పూజలను నిర్వహించారు. పద్మారావు నగర్లోని శ్రీ రేణుకా అమ్మవారి ఆలయంలో మంగళవారం చోరీ జరిగిన నేపథ్యంలో నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అమ్మవారి శాంతిని కోరుతూ నిర్వహించారు. స్థానికుల ఆహ్వానంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజా కార్యక్రమాలకు హాజరు కాగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక హారతిని అందుకున్నారు. అమ్మవారికి అభిషేకంతో పాటు పంచహారతులను నిర్వహించిన అనంతరం అసలు ఆలయంలో చోరీ జరిగిన తీరును తలసాని అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవడంతో పాటు వెంటనే చోరీ చేసిన దొంగలను పట్టుకోవాలంటూ సూచించారు. పూజా కార్యక్రమంలో ఏసీపీ జైపాల్ రెడ్డి, సిఐ అనుదీప్, డిఐ రమేష్, పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆలయ నిర్వాహకులు సాయిరాం, హరి, స్థానిక నాయకుడు రాజు, మహేష్, లక్ష్మీపతి, ప్రేమ్, శ్రీకాంత్, మహేందర్ కుమార్, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పూజల్లో నేడు అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. బండిమెట్లోని షిరిడి సాయిబాబా పంచమ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆహ్వానంతో డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణతో పాటు తలసాని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలతో పాటు హారతిని అందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెంకట్, నందగోపాల్, శంకర్, నర్సింగ్, రాజేష్, విజయ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్టీ శ్రేణులకు పదవులను అప్పగించే పనిలో నిమగ్నమయ్యారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్న నాయకుల జాబితాను సిద్ధం చేసి పార్టీ పెద్దలకు పంపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్, జూనియర్ నాయకులతో శ్రీ గణేష్ నియోజకవర్గ పదవులపై చర్చించనున్నట్లు సమాచారం. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ బ్లాక్ అధ్యక్షులు, వార్డుల వారీగా ఇన్ఛార్జీల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయం హోంవర్క్ ను మొదలుపెట్టింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ వర్గాల పోరు మధ్య కొందరు దూరంగా, కొందరు దగ్గరగా ఉంటున్నారు. వీరి మధ్య ఉన్న విభేదాలను తొలగించేలా మహిళా దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఆహ్వానం అందించడంతో విభేదాలను పక్కన పెట్టి పార్టీ శ్రేణులంతా కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలగాన్ని చాటి చెప్పారు. ఇక నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులకు పదవుల్లో స్థానాన్ని కల్పించి మరిన్ని బాధ్యతలను పెంచేలా ఆలోచనలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ నాయకుల జాబితాను తయారు చేసి పార్టీ పెద్దలకు అందించేలా హోంవర్క్ మొదలుపెట్టారు. సికింద్రాబాద్ బోర్డు కార్యాలయం వద్ద ఫిషర్పుర ఎరుకల సంఘం సభ్యులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బోర్డు కార్యక్రమంలో సమావేశం జరుగుతుండటంతో బోర్డు కార్యాలయం వద్ద తమ సమస్యలు పరిష్కరించాలంటూ వారు ధర్నా చేపట్టారు. కొన్ని సంవత్సరాలుగా పికెట్ ఫిషర్పుర ప్రాంతంలో జీవనాన్ని కొనసాగిస్తున్నామని, ఇటీవల రక్షణ శాఖ అధికారులు తమ స్థలాలకు లీజు ముగిసిందని, స్థలాలు స్వాధీనం చేసుకుంటామంటూ నోటీసులు జారీ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఓనర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బోర్డు కార్యాలయం వద్ద వారు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఫిషర్పుర వాసులు కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే బానికా నర్మదకు ఫిషర్పుర వాసుల సెగ తగిలింది. తమకు ఓనర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బానికా నర్మద మల్లికార్జునకు వినతి పత్రాన్ని వారు అందజేశారు. పేద ప్రజల కొరకు బీజేపీ అండగా నిలుస్తుందని నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు. ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదలు వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పర్యటించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డితో కలిసి 2వ వార్డులో పర్యటించి పలు సమస్యలను ఈటెల రాజేందర్ అడిగి తెలుసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా 2వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని, సమస్యల పరిష్కారం కొరకు వినతి పత్రాలు అందజేసినా పరిష్కారానికి నోచుకోలేదని పలువురు ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తారని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. 2వ వార్డులో పర్యటించిన ఈటెల రాజేందర్ ను మహిళలు అడుగడుగునా సన్మానాలతో ముంచెత్తారు. మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ నియోజకవర్గాల పర్యటనలపై దృష్టి పెట్టారు. బీజేపీని బలోపేతం చేయటమే లక్ష్యంగా డివిజన్ల వారీగా ఉత్సాహంగా ఉన్న నాయకులను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్లో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం బుధవారం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భరత్ గౌడ్ పాల్గొని పలు సలహాలు సూచనలు అందజేశారు. పార్టీ కొరకు పనిచేసే నాయకులకు సముచిత స్థానం ఉంటుందని భరత్ గౌడ్ హామీ ఇచ్చారు. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై బీజేపీ నాయకులు దృష్టి సారించాలని భరత్ గౌడ్ పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి అడ్డగుట్ట డివిజన్లో భరత్ గౌడ్ కు సికింద్రాబాద్ కన్వీనర్ నాగేశ్వరరెడ్డికి డివిజన్ అధ్యక్షురాలు గాజుల సౌందర్య ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అడ్డగుట్ట డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ బలోపేతం కొరకు తాము చేసిన కృషిని గాజుల సౌందర్య భరత్ గౌడ్ కు తెలియజేశారు. సీనియర్ నాయకులు కృష్ణ, నరసింహరావు, రాజారాంతో పాటు పలువురు అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్యామ్ సుందర్, నరసింహరావు, శివాజీ, సాయన్న, ఉదయ్, స్వామి, బాబు, రాజు, శ్రీధర్, లక్ష్మణ్, వెంకటస్వామి, లోకేష్, భాస్కర్, రాము, శంకర్, రాజేశ్వర్, లక్ష్మి, రాములమ్మ, కళ్యాణి, గీత, నారాయణ తదితరులు పాల్గొన్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానికా నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని బోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ డివిజన్ నుండి బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తన అనుచర వర్గంతో కలిసి ర్యాలీలో పాల్గొని బోర్డు కార్యాలయానికి ఈటెల రాజేందర్, బానికా నర్మదా మల్లికార్జున్ వెంట కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఏమాత్రం చేయిచార్చుకోకుండా కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ కార్యక్రమం మొదలు నుండి ముగింపు వరకు బానికా నర్మదా మల్లికార్జున్ వెంట ఉండి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బోర్డు కార్యాలయం వద్ద జరిగిన ర్యాలీలో ఓపెన్ టాప్ జీప్ లో ముందు వరుసలో ఉండి వారి వెంట కార్యాలయంలోకి వెళ్లి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఇంపీరియల్ గార్డెన్ వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులతో పాటు వార్డు అధ్యక్షులను కలుస్తూ బానికా నర్మదా మల్లికార్జున్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా తరలివచ్చి నన్ను ఆశీర్వదించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ గారికి కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలతో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా కొనసాగడం ఎన్నటికీ మర్చిపోలేను. మీ సహాయ సహకారాలతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బానుకా నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. తమకు న్యాయం చేయాలని ఎన్నో ఏళ్లుగా నివాసం సాగిస్తున్న తాము మాత్రం సొంత ఇంటిని పొందలేకపోతున్నామంటూ ఎంపీ ఈటెల రాజేందర్ కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గతనాడు సాయన్న హయాంలో కరెంటుతో పాటు నీటి సదుపాయం అందుకోక ఇప్పుడు తమ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావటం లేదంటూ తమ గోడును ఎంపీ ఈటెల రాజేందర్ కు మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ వాసులు వివరించారు. మడ్ఫోర్ట్లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి ఎంపీ ఈటెల రాజేందర్ నివాళులర్పించగా డిఫెన్స్ శాఖ అధీనంలో ఉన్న మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ కు పట్టాలు ఇప్పించాలంటూ ఈటెల రాజేందర్ వినతి పత్రం అంబేద్కర్ హట్స్ వాసులు అందించారు. స్థానిక నాయకుడు సాంబా, అశోక్ సారథ్యంలో పలువురు పార్టీలు పక్కకు పెట్టి ఈటెలకు తమ గోడును వెళ్లబోసుకోగా మిగతా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన వంతుగా సహకారం అందిస్తారంటూ ఎంపీతో పాటు స్థానిక నాయకుడు బిఎన్ శ్రీనివాస్ హామీ అందించగా పార్టీల కన్నా తమకు పనిచేసే నాయకుడు ముఖ్యమంటూ నాయకులు తెలియజేశారు. అయితే ఎంపీ ఈటెల హామీతో ఇన్ని రోజులుగా మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ లో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు ఎంపీ నామినేట్ మెంబర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరటానికి కూడా సిద్ధమవుతుండగా తమ ఆకాంక్షపై పూర్తి హామీ దొరికితే ఇక పార్టీ మారనున్నట్లు సమాచారం. ఈటలను కలిసిన వారిలో మల్లికార్జున, రంగప్ప, వెంకట్రాములు, మహేష్, రామాంజీ, సుంకప్ప, భాస్కర్, నాగన్న, రాధాకృష్ణ, మాధవితో పాటు పలువురు పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకంతో మా జీవితాలు రోడ్డున పడ్డాయి. పర్మిట్ లేని వాహనాలు సిటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో గిరాకీలు తగ్గాయి. అసలే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నామంటే ఫైనాన్స్ కట్టడం లేదంటూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వాహనాలు సీజ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అధికారులు దయచేసి తమ సమస్యలను పట్టించుకోవాలంటూ గరీబీ ఆటో డ్రైవర్స్ యూనియన్ తమ విన్నపాలను అందించారు. ప్రస్తుత పరిస్థితులపై వారు సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, ప్రభుత్వం పథకంతో పాటు పలు ఇబ్బందులతో సతమతమవుతున్నామని, ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవటానికి కొత్త రూల్స్ తీసుకురావాలంటూ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం డిమాండ్ చేశారు. సమావేశంలో అహ్మద్ మహమ్మద్ మునఫుద్దీన్, ఇండియన్ కన్స్యూమర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ షకీర్ నిజార్తో పాటు పలువురు పాల్గొన్నారు. లోపల చాలా పెద్దల మాత్రంలో ఉద్యమం చేసే ప్రోగ్రాం నడుస్తున్నది. తమను మన రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ ఈ విషయం మీ దగ్గర పోయినాక ఆలోచించి మాట్లాడండి. మీరు మాట్లాడి మా డ్రైవర్ల సమస్యలు తీయండి. ఫైనాన్స్ కూడా వాళ్ళ అసోసియేషన్ కూడా న్యూస్ పోతే వాళ్ళు కూడా సమస్యలకి పరిష్కారం చేసి అందరూ మంచిగా బతకాల తెలంగాణలో అని మేము కోరుతున్నాం. మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.